హాయ్ మై డియర్ ఫ్రెండ్స్. బళ్ళారి బళ్ళారిలో బ్యానర్ల తొలగింపు విషయంపై బళ్ళారి నగరంలో గురువారం రాత్రి రెండు వర్గాల మధ్య ఘర్షణ చేయి దాటిపోవడంతో భద్రతా సిబ్బంది గాల్లోకి కాల్పులు జరపడం, రాజశేఖర్ అనే యువకుడి మృతితో ప్రశాంతంగా ఉన్న నగరంలో ఒక్కసారిగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఇరు వర్గాల కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జీ, కాల్పులు, చివరికి ఒకరు మృతి చెందే వరకు దారితీయటంపై సర్వత్రా ఆందోళన నెలకొంది. ఈ పరిణామంతో సామాన్య ప్రజలు వణికిపోయారు. ఘర్షణలో కాంగ్రెస్ కార్యకర్తలు గాయపడిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి రాత్రి 9:30 గంటలకు ఘటనా స్థలానికి చేరుకోవడంతో అభిమానులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. మరోసారి రెండు వర్గాల మధ్య ఘర్షణ తారాస్థాయికి చేరుకుంది. రాళ్లు, బీరు సీసాలు కూడా విసురుకున్నారు. పోలీసులు సైతం రాళ్ల దాడిని తప్పించుకోవడానికి పరుగులు తీయాల్సి వచ్చింది. చివరికి ఎస్పీ ఆదేశాలతో పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపారు. బళ్ళారిలో జరిగిన ఈ సంఘటన ఎన్నడూ లేనంతగా తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. బళ్ళారి మాజీ ఎమ్మెల్యే నారా సూర్యనారాయణ రెడ్డి, ఆయన కుమారుడు ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డిలకు నేర చరిత్ర ఉంది. 25 ఏళ్ల నుంచి రౌడీజం చేస్తున్న వాటిని తొక్కుకుంటూ భాజపాను అధికారంలోకి తెచ్చామని, వారి చుట్టూ హత్యలు చేసిన గూండాలను పెట్టుకున్నారని మాజీ మంత్రి ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డి ఆరోపించారు. గురువారం రాత్రి తన నివాసం ముందు కలిసిన విలేకరులతో మాట్లాడుతూ, గురువారం ఉదయం ఇంటి ఆవరణలో బ్యానర్లు కట్టారని తమ సెక్యూరిటీ గార్డు మా దృష్టికి తీసుకొచ్చాడు. అనంతరం బ్యానర్ పడిపోయింది. దీనిపై క్షమాపణ చెప్పి బ్యానర్ కడతామని చెప్పాం. అనంతరం మా ఇంటి ముందు రహదారిపై ఎమ్మెల్యే ఆప్తుడు సతీష్ రెడ్డి, చానాల్ శేఖర్ కుర్చీ వేసుకొని కూర్చున్నారు. వారితో పాటు కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో ఘర్షణలో ఇంటిపై రాళ్లు విసిరారు. సరిగ్గా నేను గంగావతి నుంచి వచ్చే సమయంలో సతీష్ రెడ్డి భద్రతా సిబ్బంది కాల్పులు జరిపారు. తమ ప్రభుత్వంలో 8 కోట్లతో వాల్మీకి భవనం నిర్మించాం. ఇప్పటికే వాల్మీకి విగ్రహం ప్రతిష్ఠించిన మళ్లీ ఎందుకని ప్రశ్నించారు. రాజకీయ భవిష్యత్తు లేదని, అభివృద్ధి చేయలేక ఇలాంటి సంఘటనలకు పాల్పడుతున్నారని గాలి జనార్దన్ రెడ్డి ఆరోపించారు. బళ్ళారి నగరంలో వాల్మీకి విగ్రహ ప్రతిష్టను శాంతియుతంగా నిర్వహిస్తున్నాం. వారికి భవిష్యత్తు ఉండదు. ఈ కార్యక్రమం జరగకుండా చూడాలని ఘర్షణలకు పాల్పడుతున్నారని నగర ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి ఆరోపించారు. బ్యానర్ విషయంలో అడ్డుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. వాల్మీకి ఆజ్ఞ వారి పాపాలను చూసుకుంటారని తెలిపారు. వారికి వయసు 60 నుంచి 65 ఏళ్లు ఉండవచ్చు. నాకు 35 ఏళ్లు ఉంటాయి. యువకులే శాంతియుతంగా ముందుకు వెళ్తుంటే వయసు మీద పడిన వారే రెచ్చగొట్టేలా చేయడం సరికాదన్నారు. ఈ ఘటనపై చట్టపరంగా ముందుకు వెళ్తామని ఆయన పేర్కొన్నారు.